అనగనగా ఒక అడవి. అడవిలో సింహము, కొన్ని పక్షి జాతులు నివసిస్తూ ఉండేవి. అడవి పక్కనే ఉన్న ఊరిలో ఒక కాకి కూడా ఉండేది. ఆ కాకి మిగతా పక్షులతో అప్పుడప్పుడు అడవంతా తిరుగుతూ ఉండేది. ఒకసారి అడవిలో కొలనులో కూర్చున్న హంసను చూసి కాకి ఇలా అనుకుంది. అబ్బా! ఈ హంస ఎంత తెల్లగా, అందంగా ఉందో అని అనుకుంది. అప్పుడు కాకి దీనంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదు అని అనుకుంది. మరి నేనెందుకు ఇలా ఉన్నాను అని తనలో తాను అనుకునేది. ఒకసారి హంస దగ్గరికి వెళ్ళి అదే మాట అంది. నేను ఇలానే అనుకున్నాను, గర్వపడేదాన్ని. కానీ చివరికి చిలకను చూశాక నా అభిప్రాయం తప్పు అని అర్థమయ్యింది. చిలక చూడడానికి ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంతో బాగుంటుంది కదా అంది హంస. అప్పుడు ఆ కాకి చిలక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగులు చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందం అంటే దానిదే అని అనిపించింది నాకు. నాకైతే 2 రంగులు మాత్రమే ఉన్నాయి. కానీ నెమలికి ఎన్ని రంగులో అంది చిలక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి చిలకన్న మాటలన్నీ నెమలికి చెప్పాలనుకుంది కాకి. కానీ అడవంతా తిరిగినా ఒక్క నెమలి కూడా కనబడలేదు కాకికి. అదే ఊరిలో పక్కనే ఉన్న జూలో ఒక నెమలి కనిపించింది. వెంటనే కాకి వెళ్ళి చిలకన్న మాటలన్నీ ఆ నెమలికి చెప్పసాగింది. పక్షిజాతి అందరిలో నువ్వే అందమైన దానివని, మనుషులందరికీ నువ్వంటే చాలా ఇష్టమని పొగడ్తలు కురిపించసాగింది. కాకి చెప్పిందంతా విన్న ఆ నెమలి దీనంగా మొహం పెట్టి, నా అందం వలన ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కొని తిరగవలసి వచ్చింది. చివరికి వాళ్ళ చేతిలో చిక్కి ఈ జూలో వచ్చి పడ్డాను. ఇక్కడొచ్చాక కాకి కంటే స్వేచ్ఛమైన జీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. మీ కాకుల్ని తప్ప దాదాపు అన్ని పక్షి జాతుల్ని ఇక్కడ బందీగా పెట్టారు. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో తనని తాను పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది.